భారతదేశంలో నివసిస్తున్న బంజారీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి సముచిత న్యాయం చేసిందని, ఇందులో భాగంగానే మహారాష్ట్రలో పౌరదేవి ప్రాంతం నందు బంజారాల చారిత్రాత్మక మ్యూజియం భవన ప్రారంభోత్సవానికి మోదీ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివానాయక్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో హతీరాం బావాజీ ఆస్తుల పరిరక్షణలో శ్రద్ధ కనపరచడం లేదని, బంజారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో హతీరాం బావాజీ దేవాలయ నిర్మాణానికి స్థలం నిధులు కేటాయించాలని, ఇందుకు సంబంధించిన పత్రాన్ని ప్రధానమంత్రి మోదీకి అందజేసినట్లు ఆయన తెలిపారు. అలాగే తిరుపతిలోని హతీరాం బావాజీ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక నిర్వహణ బోర్డు కూడా నియామకం జరగాలని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బంజారా సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహారాజు యొక్క ఆశయాల కొరకు, హతీరాం బావాజీ యొక్క ఆశయాల కొరకు ఈరోజు బంజారాలని ఒక తాటిపైన తీసుకొని వచ్చి ఒక 900 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మాణం చేసి ఎంతో ఘనంగా రంగరంగ వైభవంగా మహారాష్ట్రలోనే ప్రారంభోత్సవం జరిపించడం, బంజారాల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాల గురించి ఎంతో గొప్పగా చెప్పడం, బంజారాల యొక్క ఉనికిని కాపాడుకునేడానికి ఈరోజు భారతదేశం మొత్తం ఉన్న బంజారాలు 14 కోట్ల మంది ఈరోజు ఆయన వైపు చూడడం, ఆయనను పాలాభిషేకంతో మేము ప్రోత్సహిస్తున్నాము. ఇంత బంజారాల యొక్క దేవుళ్ళని కావచ్చు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కావచ్చు తెరపైకి తీసుకొని వచ్చి అందరినీ గుర్తించడం, మాలో ఇంత గొప్ప అనుభూతులను పూర్తులను ఇప్పించి దేశవ్యాప్తంగా ఈరోజు చరిత్రాత్మకంగా బంజారాలచే ఉందనేసి తెలపడం మహాభాగ్యంగా ఈరోజు అనుకుంటున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మాకు అండగా ఉండి హతీరాం బావాజీ యొక్క ఆలయం నిర్మాణం కొరకు అక్కడ వెళ్ళడం జరిగింది. మాకు ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ తరపున ముఖ్య శివానాయక్ అనే నన్ను ఎంతో మంచి సానుభూతిగా పలకరించి ఒక హతీరాం బావాజీ ఆలయ పట్ల కొన్ని విభేదాలను వారి ముందుగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు ఆనందించదగ్గ విషయం ఏమన్నా ఉంది అని అంటే, బంజారాలను కూడా గుర్తించి భారతదేశంలో మొదటిసారిగా మోదీ గారు ముందుకొచ్చి 900 కోట్లు వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళ ఉనికిని, వాళ్ళ చరిత్రని, వాళ్ళ సాంస్కృతిక ట్రెడిషనల్స్ని ముందు బయట పెట్టి వాళ్ళకంటూ ఒక ఉనికి ఇవ్వాలి అనే ఒక అరుదైన అవకాశం అనేది మాకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సభలో కూడా మా జాతికి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బాబాలు ఎవరైతే ఉన్నారో, మా దేవతలు ఎవరైతే ఉన్నారో, సేవలాల్ గారిని కావచ్చు, హతీరాం బావాజీ గారిని కావచ్చు, రాజా రాణా ప్రతాప్ సింగ్ లాంటి వాళ్ళ గొప్ప గొప్ప వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం నిజంగా మా బంజారా జాతి అందరి తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం మోడీ గారికి.